చూడండి ఫ్రెండ్స్, చేపల కూర చేస్తుందా. ఇది చేపల పులుసుకి. ఇది వచ్చేసి చేపలు ఏపుడు చేస్తున్నాను. చూడండి, తాలింపుకి పెట్టుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను 4 స్పూన్లు. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసిన దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, 3 టమాటాలు, 1 ఎర్రగడ్డ, నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నా. ఇవన్నీ వేసి పులుసు పెట్టుకోవాలా. పులుసు పెట్టినాక చూపిస్తాను. ఇది చూడండి, తాలింపు గింజలు వేసి ఆగుతుంది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేస్తుందా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు వేయించుకుంటున్నాను. దీంట్లో కొంచెము ఆనియన్ గడ్డ, 1 ఆనియన్ గడ్డ వేసిన వేయించుకున్నా. చూడండి, బాగా వేగింది. ఇప్పుడు టమాటా వేసుకున్నా. 2 టమాటా కట్ చేసుకొని టమాటా వేసుకున్నా. ఫ్రెండ్స్, టమాటా వేసుకున్నాము. ఉల్లిగడ్డ, టమాటా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేస్తుండే. అల్లం పేస్ట్ వేసుకొని బాగా డ్రీ ఫ్రై చేసుకోవాలా. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 అర్ధ స్పూను పసుపు పొడి, 1 4 స్పూన్లు తగినంత కారం వేసుకోవాలా. కారం ఎక్కువగా అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. మేము 4 స్పూన్లు కారం వేసాము. తగినంత ఉప్పు 3 స్పూన్లు వేసుకుంటున్నాం మేము. తగినంత ఉప్పు వేయాలా. ఇది బాగా ఉడికినాక తర్వాత దాంట్లో చేపలు వేయాలి. వేసినాక మళ్ళీ చూపిస్తాను వీడియో. ఇది ఇప్పుడు బాగా వేగింది. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది, బాగా వేగింది. దీంట్లో ఇప్పుడు చేపలు వేసుకున్నాం. చేపలు వేసుకొని చిదురుపోకుండా నీట్గా కలుపుకోవాలి. లేదంటే గట్టిగా కలిపితే చిదురు అయిపోతాయి చేపలు. చూడండి, వేసుకొని ఇలా చూడండి, నిదానం కలుపుకోవాలి. ఒక్కొక్కటి కారం ఉప్పు పట్టేటట్టుగా నిదానం తిప్పుకొని నిదానం కలుపుకుంటే అన్నిటికీ ఉప్పు కారం పడుతుంది. లేదంటే మెత్తగా అయిపోతాయి. కొంచెం నూనెలో ఫ్రై అయినాక చింతపండు పులుసు పోసుకోవాలి. చూడండి, అంతే. 1 5 నిమిషాలు ఉండి పులుసు పోసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగింది. అప్పుడే కొంచెము నూనె, ఆయిల్, ఉప్పు, కారం అంతా పట్టింది. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు నానబెట్టినాం కదా, ఇది చింతపండు, ఇది పులుసు పోసుకోవాలి. ఎంత పులుసు పోసుకుంటే అంత మంచిది. బాగా ముక్కలు పడుతుంది, గట్టి పడుతుంది ముక్కలు. పులుసు పోసుకుందాం. చూడండి, ఇందులో కొంచెం మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలా. పులుసు ఎక్కువ ఉంటే ముక్కలు బాగా పడతాయి. అంతే ఫ్రెండ్స్, చూడండి, బాగా పులుసు పోసినాను. ఇది ఉడికినాక మళ్ళీ లాస్ట్లో ఉడికింది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, అప్పుడే చేపల కూర చూపించినా కదా. చూడండి, చేపల కూర అయిపోయింది. కొంచెమే నీళ్ళు ఉన్నాయి అంతేను. బాగా కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, ముక్క కూడా చెదిరిపోలేదు.
బాగుంది ఉప్పు కారం బట్టి. చూడండి ఫ్రెండ్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇట్లా ముక్క చెదరకుండా బాగా ఉడికింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ లైక్ చేయండి. చూస్తుంటే కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్.